మా హస్బెండ్కి క్యాన్సర్ అని తెలిసి 3 ఇయర్స్ అయితే అయ్యింది. ఏంటి ప్రాబ్లం అనేది కూడా తెలియకుండా నేను 1 మంత్ మేనేజ్ చేసాను అనమాట. అయితే రెడ్ కలర్లో ఉంది వామిటింగ్. ఇది వామిటింగ్ ఏంటి రెడ్ కలర్లో ఉంది, అది చూడడానికి బ్లడ్ లాగా అనిపిస్తుంది అని వామిటింగ్ అయ్యి కింద పడి అప్పుడు నాకు ఫీవర్ 103 ఉందన్నమాట. ఉండడా అనేది మేము చెప్పలేమని డాక్టర్ నాకు చెప్పారు, ఎందుకంటే అంత క్రిటికల్గా ఉంది తన సిచ్యువేషన్ అని. అలా ఏడుపు ఉంది లోపల, కానీ నేను ఏడవకూడదు. మా ఆయన్ని నేను చాలా ధైర్యంగా పంపించాలి. చూస్తానా చూడనా అన్న భయం ఉంది. ఫోర్ హెడ్ మీద అంటే దగ్గరికి వెళ్ళి ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టాను. ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పాను. హాయ్ అండి, నేను మీ శ్రీదేవి, కాకినాడ అమ్మాయిని. హాయ్ అండి, నా పేరు శ్రీనివాస్. యాక్చువల్గా మేమిద్దరం కలిపి ఫస్ట్ టైం ఒక వీడియో చేస్తున్నాం అనమాట. అసలు ఈ వీడియో ఏంటి అంటే, మా హస్బెండ్కి క్యాన్సర్ అని తెలిసి 3 ఇయర్స్ అయితే అయ్యిందండి. అయితే మేము బిఫోర్ మ్యారేజ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. మ్యారేజ్ అయిన తర్వాత కూడా మేము చాలా కష్టపడి అంటే బాగా మనీ సేవ్ చేయాలి, అందరిలో మంచిగా ఉండాలి అని చెప్పేసి మా చిన్ని హ్యాపీ మూమెంట్స్ని కూడా సాక్రిఫైస్ చేసేసి ఏదో సాధించేయాలి అని చాలా పట్టుదలగా ముందుకెళ్ళిపోయాము. అలాంటి టైంలో 3 ఇయర్స్ బ్యాక్ సడన్ బ్రేక్ పడింది అనమాట. మా హస్బెండ్కి క్యాన్సర్ అని తెలిసింది. ఇంకా మొత్తం లైఫ్ అంతా కూడా తలకిందులు అయిపోయింది. చెప్పాలి అంటే ఆ రోజు మా హస్బెండ్కి క్యాన్సర్ ఉంది అని ఆయనకి తెలీదు. 1 మంత్ అవుతుంది, కానీ నాకు ఏం జరుగుతుందో అప్పుడు మా హస్బెండ్కి సర్జరీ ఎలా జరుగుతుంది అనేది ఆయనకి తెలీదు. అసలు ఆయనకి ఏంటి ప్రాబ్లం అనేది కూడా తెలియకుండా నేను 1 మంత్ మేనేజ్ చేస్తాను అనమాట. అయితే అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది ఆయన కనిపించిన ఫీలింగ్ ఆయన చెప్తారు. నేను ఆ రోజు పడ్డ ఏదైతే ఆ కష్టం ఉంది అనేది నేను నా ఫీలింగ్లో చెప్తాను. ఆల్రెడీ మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం అనుకోండి, కానీ మేమేమి ఫేస్ చేసాము అనేది బయట ఎవరికి తెలియదు కదా. సో ఈ వీడియోలో అయితే అది షేర్ చేసుకుందాము అని. నిజానికి చెప్పాలి అంటే మేమిద్దరము ఈ వీడియోలో చాలా నవ్వుతూ కనిపించడానికి ట్రై చేస్తున్నాం, కానీ లోపల తెలియని అదొక ఫీలింగ్ అయితే ఉందండి. మీ అందరికీ తెలుసు, మా హస్బెండ్ అయితే చాలా తక్కువ మాట్లాడతారు, చాలా షైగా ఫీల్ అవుతారు అనమాట. సో చాలా బతిమాలుకుని వీడియో మీదకి తీసుకుని అయితే వచ్చాను. ఫర్దర్ వీడియోస్లో ఆయన బాగానే కనిపిస్తారు అని నేనైతే ప్రామిస్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఆయన తక్కువ మాట్లాడితే కనుక నన్ను క్షమించేసేయండి. ఫస్ట్ టైం కదా, కొంచెం నర్వస్గా ఉంది. దానికి తోడు మైక్ కూడా లేదు కదా, సో ఆయన వాయిస్ అనేది లోగా వినిపిస్తుంది. బట్ నాకంటే ఆయనదే పెద్ద వాయిస్ అండి. ఒప్పుకుంటానండి, నాదే పెద్ద వాయిస్ ఆయనకంటే, నేనే ఎక్కువ అరుస్తాను. సో ఇంక ఈ వీడియోలోకి వెళ్తే కనుక మా లైఫ్ అనేది బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంది, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంది అనేది అది సపరేట్ వీడియో తీస్తానండి. ఎగ్జాక్ట్గా ఆ రోజు ఏం జరిగింది అనేది చెప్తాను. అంటే ఈయనకి సర్జరీ జరగడానికి 2 డేస్ ముందు నుంచి అయితే చెప్తాము. యాక్చువల్గా మాకు ఒక మొక్కు ఉందన్నమాట. పాప ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ముందు ఒక బేబీ అబార్ట్ అయింది కదా. సో మేము ఏమనుకున్నామంటే, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాకు ఒక బేబీ పుట్టి బేబీ హెల్తీగా ఉండి మాకు అంతా మంచి జరిగితే కనుక మేము మామిడాడ సూర్య భగవానుడి టెంపుల్ ఉంది కదండి, అక్కడికి వద్దాము అంటే వెళ్దాము అనేసి మేము అనుకున్నాం మనసులోని. తర్వాత పాప పుట్టింది, బట్ మనకందరికీ తెలుసు కదా కోవిడ్ అయితే వచ్చేసింది. సో దానివలన మేము 2022లో అయితే వెళ్ళాము మామిడాడ తీర్థానికి, మొక్కు చెల్లించుకున్నాం. ఆ రోజు అప్పటికి నాకు ఫుల్ టైఫాయిడ్ ఉంది. బట్ చాలా హ్యాపీగానే ఆ రోజు బాగా ఎంజాయ్ చేసాము. అది మా లైఫ్లో మేము బాగా అంటే ఇంత బాధ లేని హ్యాపీ మూమెంట్ అక్కడితో ఆగిపోయింది అనమాట. అదే ఫస్ట్ టైం పాపని బయట ప్లేస్కి తీసుకెళ్ళడము చాలా హ్యాపీగా జరిగింది. ఇంటికి వచ్చేసాము, హ్యాపీగా పడుకున్నాము. ఆ రోజు మార్నింగ్ నాకు హెల్త్ సిక్గా ఉందన్నమాట. నైట్ అంతా తిరిగి వచ్చాం కదా, సో ఆ రోజంతా కూడా నేను డల్గా ఉన్నాను. అయితే ఆ రోజు నార్మల్గా అలా గడిచిపోయింది. ఈయన అప్పుడు తాపీ మేస్త్రి కిందే పనికి వెళ్ళారు. కాకపోతే నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి ఆ రోజు ఇంటి దగ్గర ఉన్నారనమాట. ఇంటి దగ్గర ఉండి ఈయన నా కోసము లైక్ టీ పెట్టడము అలాంటివి అయితే చేశారు. ఆ రోజు పాలు కలిపియడము ఇలాంటివి చేసి నన్ను బాగా చూసుకున్నారు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది.
ఈవినింగ్ అయిన తర్వాత అప్పుడు మేము బయటకైతే వెళ్ళాం 6 ఆ టైంకి. ఎందుకు వెళ్ళాము అంటే ఆ నెక్స్ట్ డే వీళ్ళ అంటే మా మరదలు ఎంగేజ్మెంట్ ఉంది. అంటే మా తమ్ముడు వైఫ్ ఉంది కదా, తనకి చెల్లి ఉందండి. తను నాకు చిన్న మరదలు అవుతుంది కదా, తన ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. అదే టైంలో వీళ్ళ బ్రదర్ ఎంగేజ్మెంట్ కూడా ఉంది ఆ నెక్స్ట్ డేనా. ఇద్దరికి ఒక డే డిఫరెన్స్, ఇద్దరు ఎంగేజ్మెంట్లు ఉన్నాయి. నాకేమో స్లిప్పర్స్ తెగిపోయినాయి అనమాట. తీర్థంలో తిరిగేసాను కదా, స్లిప్పర్స్ తెగిపోతే స్లిప్పర్స్ కొనడానికి అని ఈయన బయటికి తీసుకుని వెళ్ళారు. అప్పుడు కొంచెం బాగానే ఉన్నాను కానీ లోపల ఫీవర్ ఉంది. బయటకు వెళ్ళాము, వచ్చాము. అయితే కారంగా ఏమైనా స్పైసీగా తినాలి అని అనిపించింది. అప్పుడు నేనేమి ఇంత అలా ఉండేదాన్ని కాదు, బక్క పలచగానే ఉండేదాన్ని. దానివల్ల గట్టిగా చెప్పాలి అది. అయితే బాగా సన్నగా ఉండేదాన్ని. తిండి విషయంలో రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండేవి కాదు. ఎప్పుడు బయట ఫుడ్ తినడం తక్కువ, బట్ ఆ రోజు నాకు స్పైసీగా తినాలి అనిపించింది. మిరపకాయ బజ్జీ అది కూడా బాగా తినాలి అనిపించి ఈయన అడిగాను. తిట్టారు ఫస్ట్, తర్వాత కొనిచ్చారు. ఇంటికి తీసుకుని వచ్చేసాము. స్లిప్పర్స్ కొనుక్కున్నాము, డ్రెస్ కొనుక్కున్నాను. ఇన్ని టెన్షన్స్ లేవు కాబట్టి బాగానే ఉండేవాళ్ళం. అప్పుడు ఇంటికి వచ్చేసాక బజ్జీ తిన్నాను, హాఫ్ ముక్క. నాకు నచ్చలేదు ఎందుకో, ఫీవర్ నోరు కదా, చేదుగా అనిపించి తినలేదు, అయిపోయింది. ఈయన తిన్నారు, ఒక బజ్జీ తిన్నారు. పడుకున్నాము. పడుకున్న తర్వాత నైట్ 12 దాటేసింది కదా, 12 దాటేసిన తర్వాత ఈయనకి వామిటింగ్స్ అవుతున్నాయి. నేను ఫీవర్తో ఉన్నాను. ఈయన నన్ను నిద్ర లెగ్గొట్టకుండా వెళ్ళిపోయారు అనమాట. ఎప్పటి నుండి వామిటింగ్స్ అవుతున్నాయని నాకు తెలీదు. నేను 2 గంటలు లెగిచాను. బాగా ఫీవర్గా ఎక్కువ చలేసేస్తుంది నాకు. చలి తట్టుకోలేక నేను లెగిసేసరికి ఈయన బయట వామిట్ చేసుకుంటూ ఉంటున్నారు. నేను వెళ్ళాను, ఇదేంటి నీకు ఎప్పటి నుండి వామిటింగ్స్ అవుతున్నాయి అంటే 1 అవర్ పైనుంచి అవుతున్నాయి అని. నేను చూస్తే రెడ్ కలర్లో ఉంది వామిటింగ్. ఇది వామిటింగ్ ఏంటి రెడ్ కలర్లో ఉంది, అది చూడ్డానికి బ్లడ్ లాగా అనిపిస్తుంది అని. ఈయనేమో బ్లడ్ ఎందుకు వస్తుంది, లోపల ఫుడ్ డైజెస్ట్ అవ్వక అనేసి అన్నారు. అయిపోయింది. అన్నాక 2 నుంచి ఇంకా నిద్ర పోగలేదు. తర్వాత నేను 3:30 వరకు చూశాను. మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి. మోషన్ నేను కూడా వెళ్ళి చూశాను, కమోట్లో రెడ్ కలర్లో ఉంది, లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇదేంటి ఇలాగ అవుతున్నాయి అని అనిపించింది నాకు. అనిపించి నేను వెంటనే మా తమ్ముడికి, అప్పుడు 3:30 ఎంత అయింది, మా తమ్ముడికి కాల్ చేశాను అనమాట. తమ్ముడు ఇలాగా బావకి బాగోలేదురా, కొంచెము నాకు మెడిసిన్ తీసుకొచ్చివి, వామిటింగ్స్ అయ్యి అవుతున్నాయి అని. అప్పుడు మా అమ్మ వాళ్ళు మా ఇంటి ఎదురుగానే, ఇప్పుడు మేమున్న ఇంటికి ఎదురుగానే ఉండేవారు. తమ్ముడు వెళ్ళి వెంటనే మెడిసిన్ తెచ్చాడు. అప్పుడు మా తమ్ముడు కూడా ఫేవరే అనుకోండి. వెంటనే వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చాడు, ఇచ్చాడు, వేసుకున్నాడు. కానీ తిను ఏదో వణికిపోతూ ఉండేవాడు. సడన్గా వామిటింగ్ అయ్యి కింద పడిపోయాడు. అప్పుడు అన్నాడు అనమాట, లోపల ఏదో పగిలినట్టు అనిపించింది అని. లోపల స్టమక్ లోపల ఏదో బెలూన్ పగిలినట్టు అనిపించింది అన్నాడు. అప్పటికి టైం 4:30 అలా అవుతుంది. అయితే నాకు భయం వేసింది. తినేమో లేదు, నాకు ఫీవర్ ఉంది కదా, అప్పుడు నాకు ఫీవర్ 103 ఉందనమాట. లేదు నేను బాగానే ఉన్నాను, నువ్వు నిద్రపో అని. పాప నిద్రపోయింది కానీ నేను పడుకోలేదు. మార్నింగ్ 5:30 వరకు ఉన్నాను. నేను అప్పటికి 108కి కాల్ చేస్తానంటే తినేమో వద్దు, ఎందుకు అలాగా, మార్నింగ్ అవ్వగానే హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు. ఇంకా అలా చెప్తున్నాను కానీ విపరీతమైన నొప్పి. అయితే ఇంకా బాగా ఇలా అయ్యేసరికి ఇంకా నేను ఏం చేశానంటే మార్నింగ్ 7 అయ్యింది. మాకు తెలుసున్న హాస్పిటల్ ఉందన్నమాట, విష్ణు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని. 7 అవ్వగానే ఈయన తీసుకుని స్కూటీ మీద వెళ్ళిపోయాను హాస్పిటల్కి. వెళ్ళిపోయి చెప్పాను, ఇలాగా ఏదో అవుతుంది ఈయనకి, నాకు వామిటింగ్స్ కూడా కలర్ రెడ్గా అయ్యి కనిపించింది, మోషన్ అదిని అని చెప్తే డాక్టర్ గారు సరే అని చెప్పి ఫస్ట్ సిలైన్ ఏదో పెట్టారు పెయిన్ తగ్గడానికి. తర్వాత స్కానింగ్ పంపించారు, మమతా స్కానింగ్కి. ఓపెన్ చేయగానే ఫస్ట్ అంటే మమతా స్కానింగ్ 24 అవర్స్ అనుకుంటా. అయితే మేము మార్నింగే వెళ్ళాము. అది కూడా ఏంటనుకుంటున్నారు, హాస్పిటల్ దగ్గరికి ఆ రోజు మా చిన్న మరదల ఎంగేజ్మెంట్ ఉంది. తమ్ముడు మరదలు వాళ్ళ మరదల ఇంటికి అయితే, అదే మా తమ్ముడు వాళ్ళ అత్తయ్య గారు ఇంటికి వెళ్ళారనమాట. అక్కడ నుంచి వచ్చేసారు. ఇలా బాగోలేదు బాగా అని తెలిసి వచ్చారు. డాడీ వచ్చారు హాస్పిటల్లోని. నేను అన్నాను, మీరు అందరూ వెళ్ళండి, నేను ఉన్నాను కదా, నేను మేనేజ్ చేస్తాను, పాప జాగ్రత్త అని మా డాడీకి చెప్పాను. మా మరదలు లేదు నేను ఉంటానంటే లేదని పంపించేశాను. మీరు వెళ్ళండి, మీ సొంత చెల్లి ఎంగేజ్మెంట్ కదా, నువ్వు దగ్గర ఉండాలి అనేసి నేను పంపించేసి ఈయన తీసుకుని వెళ్ళాను.
మమతాకి ఏమిటనుకుంటున్నారు, నాకు స్కూటీ అప్పటికి డబల్స్ డ్రైవ్ చేయడం రాదు కదా, ఇంకా నేర్చుకోలేదు. ఇక్కడ కాబట్టి దగ్గర కాబట్టి హాస్పిటల్కి వెళ్ళిపోయాం. కానీ మమత కంటే ట్రాఫిక్ ఎక్కువ అని చెప్పేసి ఈయన్ని ఆటోలో తీసుకుని వెళ్ళాను. ఆటో ఏమైంది, అక్కడ ఎక్కడో ఆపేశాడు మమ్మల్ని ఆటో. అక్కడ నుంచి బ్రిడ్జి దగ్గర నుంచి, అంటే కాకినాడ బ్రిడ్జ్ ఉంటుందండి, ఆ బ్రిడ్జ్ దగ్గర ఆపేస్తే ఆ లోపలికి నడుచుకుని వెళ్ళాం మేము. ఈయన కడుపు నొప్పితో అలాగే నడుచుకుని వచ్చాడు. వెళ్ళాక టెస్టులు చేసేటప్పుడు అటు ఇటు తిరిగేస్తున్నారు లోపల ఉండే స్టాఫ్. అది నన్ను పిలిచి ఒక రూమ్లో ఉంచారు. ఇదేంట్రా వీళ్ళు ఇలా తిరిగేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఈయనేమో ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి తిప్పుతూ ఉన్నారంట. అది నువ్వు చెప్తే బాగుండు. లేదు కదా, స్లోగా వస్తుంది వాయిస్ నాదైతే. ఆ రోజు ఈయన్ని ఇంకా వేరే వేరే రూమ్లు అయితే తిప్పేశారు. సడన్గా లోపల నుండి వచ్చారనమాట. వచ్చి మీ హస్బెండ్ పొట్టలో నుంచి ఇది తీసామని ఒక లిక్విడ్ ఇచ్చారు. అది చూడడానికి చీము నెత్తులాగా ఉంది. ఇది ఏం చేయాలి అని అడిగితే, ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్ నుండి వచ్చారో ఈ రిపోర్ట్ తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లోనే ఇవ్వండి, వాళ్ళు మీకు చెప్తారు అని. ఈయన కూడా వచ్చారు, చాలా వీక్గా అనిపిస్తున్నారు, పొట్ట అంతా బాగా నొక్కారు, చాలా నొప్పి వచ్చేస్తుందని. సూది పెద్ద సూది గుచ్చి లోపలికి, సూది మత్తేమి ఇవ్వలేదండి, డైరెక్ట్ గానే పొట్టకు గుచ్చారనమాట. పొట్టకు గుచ్చి పొట్టలో ఉన్నది ఇంజెక్షన్ ఉంటుంది కదా, ఇంజెక్షన్తో బయటికి లాగారనమాట. ఆ రిపోర్ట్ పట్టుకుని మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయాము. డాక్టర్ రిపోర్ట్ చూసి, ఇది నేను డీల్ చేసే కేసు కాదు, మీరు వెంటనే జీజీహెచ్కి వెళ్ళిపోండి అన్నారు. మేము ఈ టెస్ట్లన్నీ పూర్తయి మేము అప్పటికి టైము 12 అయ్యిందనమాట. 12 అలా అయింది. మేము ఎంగేజ్మెంట్కి వెళ్ళలేదు. మా తమ్ముడు మరుదులు వెళ్ళారు, డాడీ ఇంకా వెళ్ళలేదు. డాడీ, అమ్మ, పాప ఉండిపోయారు. అయితే నేను అన్నాను, డాడీ మీరు వెళ్ళండి పాపని తీసుకుని, ఈ లోపల తినికి ఏదైనా ఫుడ్ పెడతానని చెప్పాను. తిని అసలు ఏమీ తినడు. అసలు తినలేదు. 12 అయిపోయింది అప్పుడు టైము. అప్పుడు మా డాడీ ఏం చేశారంటే, మా అమ్మని పాపని కలిపి ఫంక్షన్ దగ్గర దించారంట. దించేసి వచ్చేసారు. ఇలాగా వెళ్ళాలి అంటున్నారు కదా డాడీ జీజీహెచ్కి వెళ్దాము అనేసి, నేను డాడీ బైక్ డ్రైవ్ చేస్తే మధ్యలో మా ఆయన్ని కూర్చోబెట్టి నేను వెనకాల కూర్చుని హాస్పిటల్కి వెళ్ళిపోయాము. వెళ్ళిపోతే అప్పటికి టైము 1 అయింది, 1:05 అలాగా. అక్కడికి వెళ్తే ఆ రోజు సాటర్డే కదా, సాటర్డే. అది వేరేదమ్మా, అది ముందు వేరేది. ఆ రోజు అయితే అస్సలు ఖాళీ లేదండి హాస్పిటల్. ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో. తిను 1 గంటకి వెళ్తే 4 అయ్యే వరకు నుంచుని ఉన్నాడు అనమాట. లోపల ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది కదా, అక్కడ ఎక్కడ ప్లేస్ లేదు. పైగా అదేమో కోవిడ్ టైము, 3rd వేవ్ ఉంది ఆ టైంలోని. నాకేమో అక్కడ కోవిడ్ పేషెంట్స్ కూడా వస్తున్నారని చెప్పేసి చాలా భయం వేసేది. మా ఆయన కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. నాకు ఇంకా 4 o'clockకి చిరాకు వచ్చేసింది. మా ఆయన ఇంత అవస్థ పడుతూ ఉన్నాడు అనేసి చిరాకు వచ్చేసింది. ఇంకా డాక్టర్తో నేను వెళ్ళి మాట్లాడాను, అక్కడ ఎమర్జెన్సీలో ఉండే డాక్టర్తో. తనేమో కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాడు, మీరేమో పట్టించుకోవట్లేదు, అసలు చూడలేదు అంటే అప్పుడు సిలైన్ పెట్టారనమాట. ఎందుకంటే ఆ రోజు చాలామంది పేషెంట్స్ ఉన్నారండి. అందరికీ లైఫ్ రిస్క్ ఉన్న వాళ్ళే ఎమర్జెన్సీకి వెళ్తారు. ఆ రోజు నేను ఫ్రస్ట్రేట్ అయిపోయాను. కానీ ఎవరైనా సరే డాక్టర్స్ ఎవరికి క్రిటికల్గా కనిపిస్తుందో వాళ్ళని కేర్ చేస్తారు. తిని చూడడానికి కొంచెం బాగున్నాడు, వయసులో ఉన్నాడు, అందుకని కొంచెం నెగ్లెక్ట్ చేశారు. అది వాళ్ళ తప్పేం కాదు. ఆ రోజు ఇంకా సరే అని చెప్పి డాక్టర్స్ చెకప్ చేశారు. ఏవో స్కానింగ్లకి వాటికి పంపించారు. పంపించిన తర్వాత ఏమన్నారంటే, మీ హస్బెండ్కి లోపల పేదో ఉన్నట్టుంది, లీకేజ్ వస్తుంది, మెడిసిన్ రాసి పంపిస్తాము, బుధవారం వస్తే 24 గంటల ఆపరేషన్, అప్రెంటిస్ అంటారు కదండి, అదైతే చేస్తాను. శనివారం వెళ్తే బుధవారం రమ్మన్నారు. అయితే అప్పటికి టైం 5:30 అయిపోయింది. ఇంకా అప్పటికే టైం 5:30 అయిపోయింది కదా. నేను ఇంకా ఇక్కడ సర్జరీ వెడ్నెస్డే అంటున్నారు, నేను రిస్క్ తీసుకోలేను అని అనిపించింది నా మనసుకి. అందుకోసం మేము ఫస్ట్ ఏ హాస్పిటల్కి అయితే మా హస్బెండ్ని తీసుకెళ్ళాను, విష్ణు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో, అక్కడే చూపించాలి అనుకుని వారికి కాల్ చేసి, మీ దగ్గరే సర్జరీ చేసేయండి, నేను మా హస్బెండ్ని తీసుకుని వస్తానన్నాను. ఆయన అన్నారు, అమ్మ ఇది నేను డీల్ చేసే కేసు కాదమ్మా, మీ హస్బెండ్కి క్యాన్సర్ ఉంది అని డౌట్, కాబట్టి నేను అందుకే మిమ్మల్ని ఇలా జీజీహెచ్కి వెళ్ళమన్నాను, అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి అనేసి అంటే, లోపల ట్యూమర్ పగిలినట్టు ఉందమ్మా అనేసి అన్నారు. నాకు అసలు ఐడియానే లేదండి, క్యాన్సర్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని తెలీదు, ట్యూమర్ అంటే ఏంటో తెలియదు ఆ టైంకి. దాంతో ఆయన మళ్ళీ అడిగాను, మీరే చేసేయచ్చు కదా ఏదో ఒకటి
అయిపోయి ఎవరినో ఒకరిని పిలిపించవచ్చు కదా, మీరే ఈ సర్జరీ చేయొచ్చు కదా, వీళ్ళేమో వెడ్నెస్డే రమ్మంటున్నారు డాక్టర్ గారు అంటే, అయ్యో అమ్మ అది నేను చేసేది కాదు, నీకు అర్థం కావట్లేదు, వేరే హాస్పిటల్స్ని కాంటాక్ట్ చెయ్యి ఒకసారి అన్నారు. నేను వేరే హాస్పిటల్ని కాంటాక్ట్ చేశాను. బట్ మా హస్బెండ్ ఉన్న క్రిటికల్ కండిషన్లో ఎవరు జాయిన్ చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే అప్పటికే ఆయనకి కండిషన్ అనేది బాగా క్రిటికల్ అయిపోయింది అనమాట, ఎమర్జెన్సీలో ఉంది. అందుకని చెప్పి ఇంకా అదే హాస్పిటల్లో ఉంచాను. అయితే డాక్టర్ గారు ఇప్పుడు విష్ణు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటున్నాను కదండి, కాకినాడలోని గైగల్పాడులో ఉంది. ఆ విష్ణు డాక్టర్ గారు అయితే మాత్రం చాలా మంచివారండి. ఆ రోజు ఆయన ముందుకు వచ్చి నేను చెప్తానమ్మా, అక్కడ డాక్టర్స్తో నేను మాట్లాడతాను, మా వైఫ్ అందులోనే గైనిక్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా చేస్తున్నారన్నారు. మేడం వెంటనే ఎవరికి కాల్ చేశారో తెలీదు, గ్రూప్లో మా హస్బెండ్ రిపోర్ట్స్ అన్నీ సెండ్ చేశారంట. నేను డాక్టర్ గారికి సెండ్ చేసిన రిపోర్ట్స్ డాక్టర్ గారు ఆ మేడంకి పంపించడం, ఆ మేడం గ్రూప్లో సెండ్ చేయడంతో జూనియర్ డాక్టర్స్ వచ్చారు, ఈయనకి టెస్ట్లు అయ్యి చేశారు, ఈయనకి సెలైన్ అది పెట్టారు. అప్పుడు స్కానింగ్ చేశారు, సిఈసిటీ ప్లేన్ స్కాన్ అనమాట. అప్పటికి టైం 9:30 అలా అయిపోతుంది. అప్పుడు నేను మా డాడీ మా హస్బెండ్తో ఉన్నాము. ఈ లోపల మా మరదల వాళ్ళు వచ్చేసారు 4:30 ఆ టైంకి హాస్పిటల్కి. మా మావయ్య, మా మరదలు, మా తమ్ముడు వచ్చారు. నాగేంద్ర వచ్చాడు. రాజేష్ గుర్తులేదు నాకు. నాగేంద్ర అయితే మాత్రము 7, అంటే వీళ్ళ తమ్ముడండి, చిన్నాన్న కొడుకు, తను 7 ఆ టైంకి వచ్చాడు. మా మరదలు వాళ్ళ అమ్మ నాన్న అంటే ఇప్పుడు నిశ్చితార్థం జరిగింది వాళ్ళ అమ్మాయిదే కదా, సో ఆ పని అంతా ముగించేసుకుని 6 ఆ టైంకి వచ్చారనమాట. అప్పటికి టైం వచ్చేసి 9:30 అయిపోయిందండి. మా హస్బెండ్ని చాలా టెస్టులకి వాటికి తిప్పామన్నమాట. ఫస్ట్లో ఈయన నడిచే వచ్చారు టెస్టులకి. కొన్ని లోపల హాస్పిటల్ అంటే జీజీహెచ్ కాకినాడ హాస్పిటల్ లోపల ల్యాబ్స్లోనే జరిగినాయి. కొన్ని టెస్టులు అయితే బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. బయట చేసే టెస్టులకి డాడీ ఇంకా తమ్ముడు వెళ్ళారనమాట. ఇంకా నేను 9:30 అయిపోయింది కదా అని చెప్పి మా మరదలు వాళ్ళ అమ్మ నాన్ని పంపించేశాను. వీళ్ళు చిన్నాన్న కొడుకుని కూడా పంపించేశాను. నేను ఇంకా మా డాడీని కూడా ఇంటికి వెళ్ళిపోమన్నాను. ఎందుకంటే అప్పుడు మా అమ్మాయి ఉంది కదా చిన్నది, తనకి 2 years ఏజ్. తనకి నేను, మా హస్బెండ్, మా ఇద్దరు తర్వాత మా డాడీ అలవాటు అనమాట. డాడీ ఇప్పుడు ఈయనకి సర్జరీ కదా, నేను ఈయనకి తోడుంటాను, మీరు పాపను చూసుకోండి, అమ్మాయి కదా మార్నింగ్ నుంచి దగ్గర ఉంది, పాపం ఏడుస్తూ ఉంటుంది, మీరు వెళ్ళిపోండి అని డాడీని పంపించేశాను. మా మావిని కూడా నేను అన్నాను వెళ్ళిపోమని, కానీ మావయ్య అన్నారు లేదు నేను ఉంటానన్నారు. సరే అని చెప్పేసి నేను, మా తమ్ముడు, మా మావయ్య ఉన్నాము. ఈయన్ని అటు ఇటు తిప్పాము. చివరికి ఎంత అలా అయిపోయిందంటే ఈయనకి స్టార్టింగ్లో నడిచేవారు, ఇంకా టెస్టులు ల్యాబ్లు ఇవన్నీ తిరిగేసరికి నడవలేని సిచ్యువేషన్కి వచ్చేసి స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చి ఐసీయూలో పడుకోబెట్టామన్నమాట. అప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటనేది ఆయన్నే చెప్పమంటాను నేను. అప్పుడైతే ఇంకా స్కానింగ్ అని, ఎక్స్రే అని, మళ్ళీ బ్లడ్ టెస్ట్లు అని అది తిప్పుతూ ఉన్నారు. ఇంకా నేనేమో పక్క నడవలేక ఆ పొట్టని పట్టుకొని గట్టిగా ఒకరి మీద వేసేవి వాళ్ళతో పాటు నడుస్తూ తిరిగేవాడిని. ఫైనల్గా ఇంక నడవలేకపోతే స్ట్రెచ్చర్ తీసుకొచ్చారు మీరు, మీ తమ్ముళ్ళని తీసుకొచ్చాడు. ఇంకా ఈయన్ని తీసుకొచ్చి ఐసీలో పడుకోబెట్టేశానండి. పడుకోబెట్టిన తర్వాత అప్పుడు దేవతలాగా వచ్చారనమాట. ఏమి అంటే అక్కడ ఆ రోజు ఓపీలో అంటే ఆపరేషన్ థియేటర్లో వేరే వాళ్ళు సర్జరీ చేస్తున్నారు. సాటర్డే నైట్ మేడం పేరు వచ్చి చందన మేడం అనమాట. ఆ మేడం వచ్చి అమ్మ నేను ఈ కేసుని టేకప్ చేస్తాను అంటే, ఆ మేడంకి కొంచెం హెడ్ ఉన్నారు, రేణుకా మేడం అని. ఆ మేడం చెప్పారంట ఆ కేసు మనం తీసుకుందాము, మనం సర్జరీ చేద్దామని. మేడం వచ్చి మాకు చెప్పారు, ఈ టెస్ట్ రిపోర్ట్స్ అవన్నీ మేము వెరిఫై చేస్తూ ఉంటాము, ఈయన్ని రెడీ చేయాలి ఇప్పుడు సర్జరీ కోసం అని చెప్పారు. అసలైతే వాళ్ళకి వేరే షెడ్యూల్ ఉంది. మా హస్బెండ్ పక్క బర్త్లోనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏజ్ ఒక 15-16 ఉంటాయి. ఆ అబ్బాయికి 24 hours ఆపరేషన్ ఉందన్నమాట. అయితే వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్ గారు వచ్చి చెప్పారు వాళ్ళ పేరెంట్స్తో అదిని, ఇంకొంచెం టైం అండి, ఈయన ఆపరేషన్ చేస్తాము, ఎందుకంటే ఈయన కండిషన్ క్రిటికల్గా ఉంది, లోపల ఆయనకి బాగోలేదు, 24 hours అయిపోతుంది, ఈ సర్జరీ చేయకపోతే ఆయన పొజిషన్ ఇంకా క్రిటికల్ అయిపోతుంది, ఆపరేషన్ చేయాలి, లోపల ట్యూమర్ బ్లాస్ట్ అయింది అని చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు. పర్లేదండి మేము వెయిట్ చేస్తాము అన్నారు. ఇంకా నైట్ ఈయన్ని రెడీ చేసి తీసుకెళ్లారు.
అదేంటి అంటారు, పొట్టకి షేవ్ చేశారు, ఒంటి మీద హెయిర్ అంతా కూడా తీసేశారనమాట. ఈయన చేతికి కాళ్ళకి తాడు కట్టాను నేను. అప్పటికి ఈయన హెల్త్ బాగోలేదని చెప్పి మెడలో అది తాయెత్తు లాంటిది అది ఉంటే అవన్నీ తీసేసి ఇంకా మా హస్బెండ్ని రెడీ చేశారు. రెడీ చేసిన తర్వాత ముక్కులో గొట్టం ఈయన తీసుకుని వెళ్ళారు ఓపీ దగ్గరికి. అప్పుడు ఏం చేశారు ఈయనకి అనేది ఆయనే చెప్తారు. పడుకోమన్నాక ముక్కులో గొట్టం పెట్టారు. పెడితే అది మింగమంటే మింగలేకపోయి ఉన్నది, బ్లడ్ వచ్చేసింది. బ్లడ్ వస్తుంది. మళ్ళీ తీసి మళ్ళీ కొత్త పైప్ వేశారు. చాలా ఇబ్బంది పడ్డాం పైప్ విషయంలో అయితే. ఈయన్ని ఆపరేషన్కి రెడీ చేస్తూ ఉన్నప్పుడు మాతో టెస్టిమోనియల్ అంటారు కదా, లైక్ ఒక వీడియో లాగా తీసుకున్నారు నాతో మా తమ్ముడితోని. అప్పుడు టైం 2 అవుతుంది అనమాట. అయితే అన్నారు, అమ్మ ఇద్దరు అంటే నువ్వు కానీ మీ తమ్ముడు కానీ నీ సైడ్ ఉన్న వాళ్ళే, మీ హస్బెండ్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఉండాలి వీడియోలోని, ఒప్పుకోవాలి షూరిటీ కింద, మాకు ప్రాబ్లం రాకూడదు అన్నారు. మా మావయ్యని తీసుకొచ్చాను. మా మావయ్యకి ఏం అర్థం కాదు, ఎందుకంటే ఆయన ఏజ్లో పెద్దవారు, ఆయన చదువుకోలేదు, ఏం అర్థం కావట్లేదు. మావయ్యని కాకుండా వేరే ఎవరినైనా తీసుకురండి, షూరిటీ సైన్స్ అయ్యి చెయ్యాలి ఈ పేపర్స్ మీద అనేసి అంటే, అప్పుడు వైఫ్గా నేను మా హస్బెండ్ తరపున కాల్ చేశాను, కానీ ఆ టైంకి ఎవరు రాలేదండి. నైట్ 2 కదా, ఎవరు రాలేదు రిలేటివ్స్ అదిని. నేను ముందు ఉంచాల్సింది పంపించేశాను కదా, ఇంకా నైట్ ఎవరు రాకపోయేసరికి చాలాసార్లు కాల్స్ చేశాను. ఇంకా సర్జరీకి డిలే అయిపోతుందని చెప్పేసి నేను మా తమ్ముడు సంతకాలు పెట్టేశాము. మా మావయ్య అయితే మాత్రము అర్థం కాలేదు కదా, సో ఆయన అయితే సైన్ ఏం చేయలేదు, అర్థం కాలేదు కాబట్టి. ఇంకా ఈయన ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోతున్నారు. మాకు చెప్పారు ఈయనకి క్యాన్సర్ ఉంది కన్ఫర్మ్, లోపల బాగలేదు అస్సలు అనేసి నాకు చెప్పారు. ఆ విషయం ఈయనకి తెలీదు. పక్క తీసుకెళ్ళి చెప్పారు నాకు మా తమ్ముడికి. తీసుకెళ్ళేటప్పుడు ఆయన ఉంటాడా ఉండడా అనేది మేము చెప్పలేమని డాక్టర్ నాకు చెప్పారు, ఎందుకంటే అంత క్రిటికల్గా ఉంది తన సిచ్యువేషన్ అని. కానీ ఈ విషయాన్ని నేను ఈయన దగ్గర దాచిపెట్టి సర్జరీకి పంపించాను అనమాట. అప్పుడు చాలా ఏడుపు ఉంది లోపల, కానీ నేను ఏడవకూడదు, మా ఆయన్ని నేను చాలా ధైర్యంగా పంపించాలి అని చెప్పేసి చాలా మంచిగానే నవ్వుతూ, చిన్న ఆపరేషన్ అంట, లాప్రోస్కోపీ, ఫస్ట్ అదే చెప్పారు, కానీ తర్వాత పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, ఇదంతా కొయ్యాలి, సైడ్ కూడా కన్నం పెడతాము, ఇదంతా చెప్పారనమాట. ఈయనకి అనస్థీషియా కూడా నోటి నుంచి ఇస్తాము, ముక్కులో అది గొట్టం వేయాల్సి వస్తుంది, సెంట్రల్ వేస్తాము, ఇవన్నీ చెప్పారనమాట. ఈయనకి ఏం తెలీదు. ఈయనకి ఆ ముక్కులో గొట్టం వేసిన తర్వాత మత్తిచ్చే ముందర ఆపరేషన్ థియేటర్కి బయట ఉన్నారు, ఈయన్ని పడుకోబెట్టి వెళ్ళిపోతూ అది వెళ్ళిపోతూ ఈయన నాతో చెప్తున్నారనమాట. ఏమని అంటే, నువ్వు చెప్పు, ఉండదు తొందరగా వచ్చేస్తాను నీ దగ్గరికి, పాపం జాగ్రత్త చూసుకొని చెప్పి అన్నాను. నాకేం కాదు అని చెప్తున్నారు. నేనేంతో నవ్వుతూ, పిచ్చి ఎందుకు ఇలాగే చెప్తున్నావు, నాకు తెలుసు నువ్వు వస్తావని, ఇది ఏమైనా పెద్ద ఆపరేషన్ అంటే, ఇప్పుడు ఏడుతున్నాను కానీ అప్పుడైతే ఏడవలేదండి, చాలా గట్టిగా ఉన్నాను నేను. ఏం కాదు, అంతా సెట్ అయిపోద్ది, ఈ సర్జరీ అయిపోగానే నేను పాపతో పాటు ఇక్కడే నీ గురించి వెయిట్ చేస్తానని. ఈ లోపు డాడీ వస్తున్నారనమాట. కరెక్ట్గా ఇన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళేటప్పుడు డాడీ వచ్చారు. వస్తే పాప ఎలా ఉంది అని అడిగాడు డాడీని. పడుకుండిపోయింది శ్రీను అని చెప్పారు డాడీ. అప్పుడు సరే అయితే వెళ్ళొస్తానని చెప్తుంటే, నాకు ముందు చెప్పారు కదా, మళ్ళీ చూడనా అన్న భయం ఉంది. ఫోర్ హెడ్ మీద అంటే దగ్గరికి వెళ్ళి ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పాను. అంటే మా ఇద్దరికి గొడవలు అవుతుంటాయండి. ఏంటి అంటే సిల్లీ గొడవే. ఈయన ఐ లవ్ యూ చెప్పమంటే ఆయన చెప్పడు, నన్ను చెప్పమంటే నేను చెప్పను. చాలా రేర్ అనమాట మేము ఆ వర్డ్ చెప్పుకోవడానికి. ఎందుకంటే ప్రపోజ్ చేసినప్పుడు చెప్పారు కానీ మధ్యలో చెప్పమంటే చెప్పరు, ఈయన ఏడిపిస్తూ ఉంటారు. నేను కూడా నువ్వు చెప్పందే నేను చెప్పనని ఈయన ఏడిపిస్తూ ఉంటాను. ఆ రోజు మాత్రము నేను వెళ్ళి చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాను, నీ గురించి తొందరగా వచ్చాయని చెప్పి పంపించాను. నవ్వుతూనే వెళ్ళారు. మత్తు పెట్టేటప్పుడు కూడా నేను అలా డోర్ కొంచెం తీసి చూస్తూ, వెళ్ళి నువ్వు ఆ డోర్లో ఎందుకు తీస్తున్నారు అని చెప్పారు. అయిపోయింది. అంటే అప్పుడు అనస్థీషియా ఇచ్చే ముందే
పేరేంటి, ఏం చేస్తున్నావు, పాప ఎంత వయసు, నీవు మ్యారేజ్ ఎప్పుడైంది, అన్నీ అడుగుతూ అలా మాటలో ఉండగా మత్తులోకి వెళ్ళిపోయారు. సర్జరీ జరుగుతూ ఉంది. లోపల నుంచి 2:05 అయింది. అప్పుడు తీసుకెళ్లారు. అప్పటికి టైం వచ్చేసి నైట్ 2:05 అలా అయిపోయిందండి. ఈయన ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. మావయ్య కొంతమంది రిలేటివ్స్ కాల్స్ చేయమన్నారు కానీ వాళ్ళు ఎవరూ లిఫ్ట్ చేయలేదు. ఇద్దరు లిఫ్ట్ చేశారు కానీ వాళ్ళు రెస్పాండ్ ఏం అవ్వలేదు. ఆ తర్వాత తమ్ముడికి పని చెప్పారు. అంటే తమ్ముడికి ఏమన్నారంటే ఈయనకి బ్లడ్ అనేది బాగా ఎక్కువగా బయటికి పోతుందంట, సో బ్లడ్ ఎక్కియాలి అని చెప్పేసి అన్నారు. ఆ టైంలో మాకు బ్లడ్ ఏం దొరకలేదు. అప్పుడు ఒక డాక్టర్ని ఇచ్చి తమ్ముడితో పంపించారు. బ్లడ్ ప్లాస్మా అవి తీసుకొని వచ్చారనమాట డాక్టర్ గారు. తమ్ముడు వెళ్ళి మా డాడీనేమో కొన్ని మెడిసిన్స్, బ్యాండేజెస్ ఏవేవో తీసుకురమ్మని డాడీని పంపించారు మెడికల్ షాప్కి, ఫార్మసీకి. అదిని మావయ్య నేను ఉన్నాము. 3:30 అవుతుంది. ఆపరేషన్ థియేటర్లో నుంచి మేడం మొత్తం ఇదంతా బ్లడ్ అనమాట, ఫేస్ మీద అదిని ఈ మాస్క్ పెట్టుకుంటారు కదా దాని మీద కూడా బ్లడ్ పడిపోయి ఉంది. మేడం బయటకు వచ్చి చెప్పారు, అమ్మ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే పిలవండి అమ్మ, ఎందుకంటే ఆయన ఉండడము కష్టము, చాలా క్రిటికల్గా ఉంది, ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది, ఇది చాలా లేట్ అయిపోయింది, లోపలంతా కూడా డ్యామేజ్ అయిపోయింది, మీ హస్బెండ్కి ఇంటెస్టైన్ అంతా కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది, మీ హస్బెండ్కి అయితే క్యాన్సర్ ఉంది. అంటే ఈ ఫొటోస్ అవి తీసి పెడతారు కదా వేరే డాక్టర్స్కి, అదిని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు మీ హస్బెండ్ క్యాన్సర్ ఉందని, ట్యూమర్ పగిలిపోవడంతో లోపలంతా కూడా ఇప్పుడు ఏదైనా చిన్నది ఒక గదిలో వాటర్ బెలూన్ లాంటిది పెట్టి పగలగొడితేనే అది ఆ చిన్న గదిలో అంతా స్ప్రెడ్ అయిపోద్ది కదా, అలాంటిది దీనికి లోపల ట్యూమర్ పగలడంతో లోపల ఇంటెస్టైన్ అంతా పాడైపోయి మొత్తము అదంతా కలిసిపోయింది పొట్టలోని. అందులోని ఈయన హార్ట్ బీట్ కూడా 200కి వెళ్ళిపోయిందంట. ఈ విషయాలేమీ ఈయనకి తెలీదు, ఈయన ఎనస్థీషియాలో ఉన్నారు కాబట్టి. అయితే ఈయన హార్ట్ బీట్ కూడా 200కి వెళ్ళిపోయింది, ఉండడం కష్టము కాబట్టి మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిపిస్తే చూసుకుంటారు కదా ఒకసారి, కానీ ఆయన అయితే బతికే ఛాన్స్ లేదని చెప్పేశారు. నేను చాలా ఏడ్చేస్తున్నాను కింద పడి, ఇంకా ఏమీ లేదు కింద పడి ఏడ్చేస్తున్నాను. తమ్ముడు బ్లడ్ అది తీసుకొచ్చాడు కదా, ఇచ్చి పట్టుకుని ఎందుకక్క ఏడుస్తే ఏం కాదు నువ్వు ఏడవకు అంటున్నాడు. అప్పుడు డాడీ కూడా వచ్చారు. నేను చాలా చాలా ఏడుస్తూ ఉన్నాను అనమాట. ఆ టైంలో నేను ఏం చేస్తున్నాను అనేది నాకు ఐడియానే లేదు, చాలా ఏడ్చాను. నేను ఉన్నది హాస్పిటల్లో అని కూడా మర్చిపోయి కేకలు పెడుతూ ఏడ్చేసాను అనమాట. అప్పుడు డాక్టర్ గారికి, మేడం ఇది అంటే మా హస్బెండ్ది నాది లవ్ మ్యారేజ్, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చాము, ఇప్పుడు నాకు చిన్న పాప ఉంది 2 years పాప, ఇప్పుడు ఈయనకి ఏమైనా అయితే లైఫ్లో నేను ముందుకెళ్ళడానికి నాకేం కనిపించట్లేదు, కాబట్టి మీరు ఏదో రకంగా ఆయన సేవ్ చేయండి ప్లీజ్ 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 అంటే, అమ్మ మేము సర్జరీని ఆపలేదు కానీ ఈ సర్జరీ ఫెయిల్ అయిపోయేలా ఉంది, 90% ఈ సర్జరీ ఫెయిల్ అయిపోద్ది, ఎందుకంటే మీ హస్బెండ్ బాడీ మాకు సపోర్ట్ చేయట్లేదు, బ్లడ్ క్లాట్ అవ్వట్లేదు. నిజానికి క్యాన్సర్ పేషెంట్స్కి, డయాబెటీస్ పేషెంట్స్కి బ్లడ్ అయితే క్లాట్ అవ్వదండి. స్టిల్ మా హస్బెండ్కి ఏదైనా గాయం అయితే క్లాట్ అవ్వదు. రీసెంట్గా కూడా చేతులకి గాయమైనప్పుడు క్లాట్ అవ్వలేదు. ఈ విషయాలు ఆయనకు తెలియదు కదా, ఎనస్థీషియాలో ఉన్నారు. నేను బయట ఏం చేశాను అనేది, మేడం అయితే అమ్మ మేము ట్రై చేస్తున్నాం లోపల, నేనైనా బయటకు వచ్చాను కానీ పెద్ద మేడం ఉన్నారు నాకంటే, రేణుక మేడము, ఆవిడ అస్సలు ఆపట్లేదు అన్నారు. నిజంగా ఆ రోజు నాకు ఆ రేణుక మేడం, చందన మేడము ఇంకా ఏం చెప్పినా తక్కువ వాళ్ళ గురించి, వాళ్ళైతే కంటిన్యూగా ఆపరేషన్ చేస్తూ ఉన్నారండి. నైట్ 2కి స్టార్ట్ చేస్తే ఆ సర్జరీ అయ్యేసరికి 5:35 అయ్యిందనమాట. ఆయన స్పృహలో లేరు, ఇచ్చారు. సర్జరీ సక్సెస్సా కాదా అనేది మేము చెప్పలేము, ఆయన కళ్ళు తెరవాలి అన్నారు. అదే ఇంకా మల్టిపుల్ సర్జరీస్ జరుగుతాయి అన్నారు. క్లీనింగ్ చేసినా ఇంకా లోపల చాలా ప్రాబ్లమేటిక్ అయిపోయింది, చాలా ఇంటెస్టైన్ అంతా కూడాని కట్ చేశారనమాట. చిన్న పేగులు ఉంటాయి కదా వాటిని కట్ చేశారు. ఈయనకు వచ్చిందేమో అని క్యాన్సర్ వచ్చేసి పెద్ద ప్రేగు క్యాన్సర్ అండి. పెద్ద పేగు క్యాన్సర్ అనేది చాలా ప్రాబ్లము. ఈయనకి పైన వచ్చిందనమాట, పెద్ద పేగుకి పైన వచ్చింది ట్యూమరు, అదంతా కట్ చేశారు. ఆ ఫొటోస్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, బట్ నేను చూపించాను అనుకోండి నా మీద స్ట్రైక్ పడిపోద్ది, నేను అవి చూపించలేను.
నా దగ్గర అయితే ఉన్నాయి, అందుకే వాటిని అయితే చూపించట్లేదు. ఆ కట్ చేసినవి అన్నీ కూడా చూపించారు, వీడియోస్ అవి తీశారు. దానికి నన్ను రమ్మన్నారు. నేను వెళ్ళడానికి భయపడిపోయాను. మా తమ్ముడు వెళ్ళి ఈయనకి సర్జరీ జరిగేటప్పుడు చిన్న క్లిప్ తీసుకున్నాడు, దగ్గర ఉండాలి, మేమేదో చేసామనుకుంటారు మళ్ళీ అంటే. తమ్ముడు వెళ్ళాడు, వీడియో తీసుకున్నాడు. తమ్ముడు చాలా ధైర్యంగా వీడియో తీసుకున్నాడు, ఫొటోస్ అవి తీసుకున్నాడు ఈయనకి ఆపరేషన్ జరిగేటప్పుడు. అవన్నీ తర్వాత నేను వెళ్ళి చూశాను. ఈయనకి సర్జరీ అయిపోయాక ఈయన్ని తీసుకెళ్ళి ఆర్ఐసీయూలో అయితే పెట్టారు. 5:30 అయింది. అప్పుడు నేను 6:30కి పాపకి ఫీడింగ్ ఇవ్వలేదు ముందు రోజంతా. అప్పటికి పాప ఇంకా 2 years అయినా కొంచెం తాగుతూ ఉండేది, ఏదో కొద్దిగా. ఫీడింగ్ ఇవ్వలేదు, ఒక డే అంతా అయిపోయింది. కాబట్టి కొంచెము వెళ్దాము అనేసి నేను అనుకోలేదు. డాడీ అన్నారు, పాప చిన్న పాప కదా వదిలేసేవు, ఒకసారి వెళ్ళు అంటే నేను ఇంటికి వచ్చాను. ఈయనైతే డాక్టర్ అన్నారు ప్రజెంట్ ఆయన స్పృహలో లేరు, అనస్థీషియా అయిపోయాక ఆయన ఎప్పుడు కళ్ళు తెరిస్తే అప్పుడు ఆయన కోమాలో ఉన్నాడా ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది అనేసి చెప్పారనమాట. ఈయన కళ్ళు తెరిచారు. బట్ అక్కడ నుండి మా లైఫ్ మళ్ళీ వేరేగా టర్న్ అయింది. ఆ తర్వాత కూడా చాలా మల్టిపుల్ సర్జరీస్ జరిగినాయి. ఇప్పటికే ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది, అందుకని మేము ఈ వీడియోలో చెప్పట్లేదు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది సిచ్యువేషన్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. బట్ సర్జరీ జరిగిన రోజు మాత్రము ఇదే జరిగిందనమాట. ఆ రోజంతా కూడా నాకు చాలా దినదిన గండం కింద జరిగింది. ఇంకా నేను ఆ రోజు ఈయన్ని రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత 6:30కి మార్నింగ్ ఆటోలో ఇంటికి వచ్చాను. మా అత్తయ్య వాళ్ళ ఇంటికే వచ్చాను, అప్పుడు ఇక్కడే కదా ఉండేవాళ్ళం కాబట్టి. మావి సైకిల్ మీద ఇంటికి వచ్చారనమాట. ఇంకా తమ్ముడు డాడీ తన దగ్గర ఉన్నారు. నేను ఫ్రెష్ అప్ అవడానికని వచ్చాను. ఇంకా డే అయితే అలా గడిచింది. ఆ నెక్స్ట్ దాంతో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇప్పుడు వరకు జరిగిన విషయాలు ఈయనకి తెలియదు కాబట్టి ఈయన ఈ వీడియోలో సైలెంట్గా ఉన్నారు. కానీ ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం ఫీల్ అయ్యారు, ఆయన ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, అసలు అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడానికి ఆయన ఎంత కష్టపడ్డారో అనేది ఆయన మాటల్లో మీరు కూడా విందురు కానీ నెక్స్ట్ టైం నుంచి. సో అదండి ఇప్పటి వరకు అయితే. మీకు ఎవరికైనా మరీ నెగిటివిటీ అంటే ఎక్కువగా నెగిటివ్గా అనిపిస్తే జస్ట్ స్కిప్ చేసేయండి, అంతేగాని బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే మేము రియల్గా లైఫ్లో ఏం ఫేస్ చేసాము అనేది అలానే మీతో షేర్ చేస్తున్నాము. కాబట్టి మేము ఆ పెయిన్ ఆల్రెడీ చూసాం కాబట్టి మళ్ళీ దాన్ని షేర్ చేసేటప్పుడు మా గురించి బ్యాడ్గా కమెంట్ చేయకండి, అది మాకు చాలా హర్టింగ్ అని అనిపిస్తుంది. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఇప్పటి వరకు చూసింటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ పార్ట్లో అయితే మళ్ళీ కలుద్దాము. నేను ఆల్టర్నేట్ డేస్లో అయితే పెడతానండి, డైలీ ఇదే కంటెంట్ అయితే పోస్ట్ చేయను. ఇప్పుడైనా ఈ వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి 3 years అయింది. మా ఆయన నాతో ఉండడం కష్టం అన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు నాతో ఉండడానికి 3 years టైం అయితే పట్టింది. ఈ 3 years జర్నీ అనేది ఎలా సాగిందో తర్వాత తెలుసుకుందాం. ఉంటానండి, మళ్ళీ కలుద్దాం. లవ్లీ ఏమైపోయింది అనుకుంటారు. లవ్లీ ఆ గదిలో ఉందండి ప్రస్తుతానికి అయితే, ఆడుకుంటుంది ఆ గదిలో. లవ్లీ చిట్టల్లి ఇలా రానా వస్తుందండి. దా ఇప్పుడు వరకు మేము వీడియో చేసినంతసేపు కూడా మా అమ్మాయి చాలా సైలెంట్గా ఉందన్నమాట. సైలెంట్గా ఒక్కరితో ఆడుకుంటుంది, ఏం మాట్లాడదండి. ఇదిగోండి నా చిట్టల్లి. ఇప్పుడు టైం కూడా నైట్ చాలా టైం అయిపోయింది అనమాట. ప్రజెంట్ ఈయన వర్క్ వెళ్తున్నాడు కదండి, దానివల్ల కుదరట్లేదు. అసలు ఈయన ఎందుకు వర్క్ వెళ్తున్నాడు, నేను ఎందుకు వెళ్ళట్లేదు ఏంటి అనేది తర్వాత మళ్ళీ చెప్తాను. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి నైట్ 11:34 అయ్యిందనమాట. సో కంటిన్యూషన్ పార్ట్ నెక్స్ట్ చూద్దామండి. ఉంటాము. బాయ్ 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 చెప్తున్నాను. లవ్ యూ ఆల్ చెప్పు. లవ్ యూ ఆల్. ప్లేన్ కిస్. బాయ్ అండి. బాయ్.